6 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు మండలంలోని సోమలరేగడ గ్రామంలో నేడు ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి గొల్లపల్లి మోహన్ మాదిగ, కో ఇన్ఛార్జి గంగపట్ల సింహాద్రి మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జి మంద వెంకటేశ్వరరావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జి పందిటి అంబేద్కర్ మాదిగ పాల్గొని వారు మాట్లాడుతూ జూలై 7 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి గ్రామంలో మాదిగల ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేయాలని, చదువుకున్న యువకులు ఎంఆర్పీఎస్ కమిటీలో మాదిగ పెద్దలు ఎంఎస్పీ కమిటీలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణతో పాటు సమాజంలో అన్ని వర్గాల కోసం పాటుపడిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమనేత మందకృష్ణ మాదిగకు ఉందని, మాదిగలకే కాకుండా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పెన్షన్ పెంపులో కీలక భూమిక ఎంఆర్పీఎస్ ఉద్యమానిదని, అదేవిధంగా ప్రతి మాదిగ పల్లెలో జెండా దిమ్మెలు నిర్మాణం చేపట్టి జూలై 7వ తేదీన ఒక పండుగ వాతావరణంలో ప్రతి మాదిగ పల్లెలో జెండా ఆవిష్కరణ జరగాలని సూచించారు. దానికోసం మరి ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఎంఆర్పీఎస్ కమిటీలో ఒక గ్రామ కమిటీలో ఒక 5గురిని, ఎంఎస్పీ గ్రామ కమిటీలో ఒక 5గురిని ఇవ్వండి. ఎన్ని పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకుంటాం. ఎప్పటికెప్పుడు ఈ గ్రామ కమిటీకి మీ నాయకత్వం అంతా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్ని మీకు తెలియజేస్తాం. అట్లానే మనకి ఇక్కడ ఒక జెండా కట్టండి. జెండా కట్టింటే మాదిరి పల్లికి అదొక రక్షణ కోసం కావాలి. అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదురా, వీళ్ళకి కమిటీ ఉంది, దండోరా ఉంది, మందాకృష్ణమయ్య గారి నాయకత్వం ఉంది, అదే మనల్ని తెలియదు. ఇక్కడ ఏమి లేకపోతే ఏం తెలిసింది? అందుట్లో మనం ఇప్పుడు వర్గీకరణ సాధించుకున్నాం. మన పొలానికి ఒక గుర్తింపు వచ్చింది. అన్న కృష్ణమయ్య గారి పద్మశ్రీ వచ్చింది. ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి జూలై 7వ తారీఖుకి ఇక్కడ జెండా ఎగరాలి. జెండా ఎగరాలంటే ఈ రోజు నుంచే మీరు దాని పనిలో ఉండేది. పెద్ద పనేం కాదు అది. ఇంటికి ఒక 50 ఇళ్ళు నేను అంటున్నారు. ఇంటికి ఒక 200 వేసుకున్నా 10,000 అవుతాయి అనుకుంటా. అదే ఇంటికి ఒక 200 వేసుకున్నా 10,000 అవుతాయి. ఒక 70 ఇటుక రాళ్ళు, ఒక 100 ఇటుక రాళ్ళు, ఒక సిమెంట్ కట్ట, ఒక 2 బస్తాలు వేసుకొని అవి తీసుకొస్తే బిల్డింగ్ ఉంటుంది. అదో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా మనం అందరం కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా బానిసత్వంలో అగ్రకుల నాయకుల దగ్గర బానిసల్లాగా వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడుకోకుండా అవి కడుపు నిండేది కాదు, కాలు నిండేది కాదు. పటిష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మనకి అండగా కృష్ణమాదిగ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు.